మౌన పోరాటం. కోర్టు మేడం గారికి 3 రోజులు పోలీస్ రిమాండ్ విధించింది. ఆల్రెడీ పోలీస్ ఇంట్రోగేషన్ స్టార్ట్ అయి ఉంటుంది. పోలీసుల టార్చర్ మామూలుగా ఉండదు. నిజం చెప్పేంత వరకు చిత్రహింసలు పెడుతూనే ఉంటారు. నీకేమైనా సీక్రెట్స్ తెలుసుంటే చెప్పు. డబ్బు దాచిన ప్లేస్ల గురించి మేడం గారు నీకు చెప్పే ఉంటారు కదా. మా అత్తయ్య నిప్పు లాంటి మనిషి అని చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతావే? మా అత్తయ్య ఏ తప్పు చెయ్యలేదు. తప్పు చేయకపోతే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంటే పొరపాటు పడుండొచ్చు కదా. వేరే వాళ్ళైతే పొరపాటు పడుంటారు అనుకోవచ్చు. మేడం గారిని అమ్మలా భావించే అభిమానించే ద్వారకే వచ్చి స్వయంగా అరెస్ట్ చేశాడు అంటే పొరపాటు అనుకోలేం కదా. ఒక్కోసారి మా బావయ్య అత్తయ్యని అపార్థం చేసుకుంటాడు. ద్వారక తప్పుగా అర్థం చేసుకోవడంలో ఆశ్చర్యమేముంటుంది? ద్వారక నిన్న కాక మొన్న పరిచయమైన మనిషి. అతనికేం తెలుసు మా అత్తయ్య గురించి? మా అత్తయ్య నీతి నిజాయితీల గురించి, మా అత్తయ్య నమ్మిన విలువల గురించి. చిన్నప్పటి నుంచి మా అత్తయ్య నన్ను మా మురారి బావను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించింది. ఏ జాబు లేనప్పుడు ట్యూషన్లు చెప్పి మమ్మల్ని పోషించింది. మా ఫ్రెండ్స్ అంతా ఖరీదైన కాలేజీల్లో చేరితే డొనేషన్స్ కట్టలేక మమ్మల్ని మామూలు కాలేజీలోనే చదివించింది. మురారి బావకి బాక్సింగ్ నేర్పించడానికి అప్పులు చేసింది. ఇన్నేళ్లుగా తన నెల జీతంతోనే గుట్టుగా కుటుంబాన్ని నడుపుకొస్తుంది. నువ్వు హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్లో బిల్లు కట్టడానికి ప్రిన్సిపల్ గారి దగ్గర 10 లక్షలు అప్పు చేసింది. అలాంటిది మా అత్తయ్య తప్పు చేసిందంటే నేనెలా నమ్ముతాను? తన దగ్గర నిజంగా కోట్ల రూపాయలు ఉన్నట్లయితే మేమింత కష్టంగా బ్రతకాల్సిన పరిస్థితి ఎందుకుంటుంది? ఇలా అత్తింట్లో ఎందుకుంటాము వత్తి? దుర్గా తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఎంత గొప్పగా సమర్థిస్తుంది. చారి గారు, ఖచ్చితంగా ఆవిడ నిజం చెప్పి తీరాలి. ఆవిడ చేత నిజం చెప్పించలేకపోతే ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టమంతా వృధా. నేను వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు. వెళ్ళి చెప్పించండి. సార్, 3rd డిగ్రీ అంటున్నారు. దుర్గా గారు చట్టం ముందు ఎవరైనా ఒకటే చారి గారు. వెళ్ళండి. ఏంది సుబ్బారావు ఈ మోత? బోనాలు అయిపోయి చాలా రోజులైంది కదా. నాకు అదే అర్థం కావట్లేదు సార్. ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. చూడు.
ఏంది న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, ఇది మా సంతోషం. సంతోషమా? దేనికి? మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు మా ఏరియాలో ఉన్నప్పుడు సంతోషం కాక ఇంకేముంటుంది సార్? అంతేకాదు సార్, మీరు వరంగల్లో పనిచేసేటప్పుడు మీ గొప్పతనం గురించి విన్నాను. పై అధికారులతో మాట్లాడి డెప్యుటేషన్ మీద నేనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయలేదు. అప్పగించిన పనిని చక్కగా సక్సెస్ఫుల్ గా నెరవేర్చారు. మీరు సూపర్ సార్. అందుకే మీకు సన్మానం చేయాలని మేము వచ్చాం. ఇక్కడ నా మనసులో మాట ఒకటి చెప్పాలి సార్. చెప్పు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే దుర్గలో ఇలాంటి కోణం ఒకటి ఉంటుందని నేను ఊహించలేదు సార్. అందుకే అంటారు సార్, మనిషి పైకి ఎన్ని ముసుగులేసుకున్నా ఏదో ఒక రోజు అసలు రంగు బయటపడాల్సిందే అని. దుర్గా తన గూడెం తెలివితేటలన్నీ చూపించేసింది సార్. అమ్మా అమ్మా అమ్మా, అంతా నా డబ్బుని అదే సార్, అంత డబ్బుని ఎంత చలాకీగా కొట్టేసింది సార్. మనందరి కళ్ళకి గంతలు కట్టిందంటే ఆ బుర్రల్లో ఎన్ని టన్నుల తెలివితేటలు ఉండాలి సార్. పాపం 6 నెలల పాటు మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టింది సార్. ఆవిడ్ని అస్సలు వదలదు సార్. నాకు తెలిసి మీకు ఇంకా నిజం చెప్పుండదు సార్. అలానే వదిలేదు సార్. మీరు వదిలేయరని నాకు తెలుసు అనుకోండి. ఎందుకంటే మీరు సిన్సియర్ ఆఫీసర్ కదా. ఆ డబ్బు ఎక్కడుందో మీరు కనిపెట్టాలి సార్. మొత్తం ఎన్ని డంపింగ్ యార్డ్లు ఉన్నాయో కనిపెట్టండి. కనిపెట్టి నీకు చెప్పమంటావా? సార్, ఎక్కడో వరంగల్లో ఉన్న నన్ను తీసుకొచ్చి అండర్ కవర్ ఆఫీసర్గా ప్రమోషన్ ఇప్పించినావు కదా, దానికి కృతజ్ఞతగా నీకు ఏదో ఒకటి చెయ్యాలి కదా నానాజీ. ఆ తర్వాత డంపింగ్ లొకేషన్ గురించి నీకు చెప్పడం కంటే వాట్సాప్ లొకేషన్ షేర్ చేయడం బెటర్ ఏమో. అంతకంటే మహాభాగ్యమా సార్? మీరు కేవలం సిన్సియర్ ఆఫీసరే కాదు సార్, మనసున్న మహామనిషి సార్. సార్ సార్, నాకెందుకు సార్ ఇదంతా? ఏంటి సార్ మీరు మరీను? ఏయ్ నానాజీ, పట్టుబడింది ఆడ మనిషి కాబట్టి లాఠీ ఎత్తనికి ఆలస్యమైంది. అదే నేరం చేసింది నువ్వు గనక అయితే ఈ పాటికి తోలు ఒలిచి ఆరేసేటోండి. సార్, నువ్వు మంచి కోసం చేసినావో స్వార్థం కోసం చేసినావో నాకు తెలియదు కానీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి సమాజానికి మేలే చేసినావు. ఇక మీదట నువ్వు హవాలాలు, కబ్జాలు, స్మగ్లింగ్లు నడిపించినావంటే నడవడానికి కాళ్ళు లేకుండా చేస్తా. ఆ రాజశేఖర్ది 20 కోట్ల రూపాయల డబ్బు పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్పిన. నీ పైన కూడా ఫోకస్ పెట్టేలా చేసుకోకు, అర్థమైందా? నేను సెల్యూట్ చేసేది నా కాకి డ్రెస్కే గాని నీలాంటి కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. గెట్ అవుట్. ఎందుకు సార్ కోపడతారు? ఎంతైనా మనం మనలో మనమేంద్రా? ఇలాంటి క్రిమినల్స్ ని నేను అస్సలు సహించను. సార్ సార్, ఈ సిన్సియర్ గాని దుర్గ చేత నిజం చెప్పించిన ఆ నిజాన్ని నీకు చెప్పేలా లేడు కదన్నా. రే, వాడికే తెలియకుండా వాడిని అక్కడి నుంచి ఇక్కడికి రప్పించిన వాడిని. వాడికే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నాకెన్ని తెలివితేటలు ఉండాలిరా?
అందుకే నువ్వు దుర్గతో నిజం చెప్పించలేవు అని వాణ్ణి రెచ్చగొడుతూ మాట్లాడా. వాడిప్పుడు ఆ దుర్గని నానా హింసలు పెట్టైనా నిజం చెప్పిస్తాడు. ఆ మరుక్షణం ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే నేనే దేవుణ్ణి కదా. అహం బ్రహ్మాస్మి. బండి తీయండి. ఉదయం నుండి చూస్తున్నాను. ఉలుకు పలుకు లేకుండా ఇదే వరుస. ఎందుకండి టెన్షన్ పడుతున్నారు? ఓ మురారిగాడి ఫోను స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. అమ్మని అరెస్ట్ చేశారుగా. జనానికి మొహం చూపించలేక సిగ్గుతో చితికిపోతూ ఏ లాడ్జిలోనో ఫ్రెండ్ రూమ్లోనో దాక్కునుంటాడు. వాడు త్వరగా కనపడితే ఏదో రకంగా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొద్దామని చూస్తున్నాను. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచడం ఈజీగా ఉంటుంది. అవును, దుర్గ జైల్లో ఉండగానే మనం పని పూర్తి చేసుకోవాలి. దుర్గ గురించి నాకేం భయం లేదు. ఆ కేసు నుంచి తనిక బయటపడటం కలే. చిత్ర ఎక్కడికి? చిత్ర ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఆగు చిత్ర. ఏంటా పెంకితనం? అడుగుతుంటే మాట్లాడకుండా వెళ్తావే? ఎక్కడికి వెళ్తున్నావు? జైలుకెళ్తున్నాను. జైలుకా? అవును, జైలుకే. మా అమ్మని చూడ్డానికి వెళ్తున్నాను. మీ అమ్ముంది జైల్లో కాదు, పోలీస్ కస్టడీలో. ఏదో ఒకటి. స్టేషన్కి వెళ్ళి కలుస్తాను. సువర్ణ, తలుపై. అమ్మా, ఎందుకు తలుపేస్తున్నారు? నీకసలు బుద్ధుందా? అసలు బయట ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? దుర్గా తాలూకు మనిషి అంటే చాలు జుట్టు పట్టుకుని ఈడ్చి కొడుతున్నారు. కోడుగుడ్లు కుళ్ళిన టమాటాలు విసురుతున్నారు. తూ అని మొహం మీద ఉమ్మేస్తున్నారు. నిన్నటిదాకా నువ్వు కూడా ఆ దుర్గని రాసుకుని పూసుకొని తిరిగావు. జనం కాని నిన్ను రోడ్డు మీద చూశారంటే నీకు కూడా అదే గతి పడుతుంది. దుర్గ మీ అమ్మని అందరికీ చెప్పుకుంటూ తిరిగావు. నీ మీద కూడా చెప్పులు ఇసురుతారు. విసర్నివ్వండి. మా అమ్మ అలాంటిది కాదు, ఏ తప్పు చేయలేదని అందరికీ సమాధానం చెప్తాను. ఏంటే నువ్వు సమాధానం చెప్పేది? నేను బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. అందరూ నువ్వు ఆ దుర్గ సవతివి కదా అని అడుగుతున్నారు. అసలు దీంతో మాట్లాడితే రా. డాడీ, డాడీ వదలండి, వదలండి డాడీ. డాడీ, 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 దిస్ ఇస్ టూ మచ్ డాడీ. 2 మచ్ లేదు, 3 మచ్ లేదు. సైలెంట్ గా లోపల కూర్చో. డాడీ, డాడీ. ఇది మన పరువు తీయడానికే పుట్టినట్టుంది. హాయ్ ద్వారకా. హాయ్ అవంతి. ఏందిట్లో వచ్చినావు? నిన్ను కాసేపు పొగిడిపోదామని. సడన్ గా ఈ పొగడతలేందో? నిన్ను ఎంత పొగిడినా తక్కువే. నువ్వు నాకు కూడా చెప్పకుండా వరంగల్ నుంచి ఇక్కడికొచ్చింది ఏదో జాబ్ పర్పస్ అనుకున్నాను కానీ అండర్ కవర్ ఏజెంట్ గా ఇంత పెద్ద స్కామ్ ముఠాన్ని పట్టుకోవడానికి అనుకోలేదు.
యు ఆర్ రియలీ గ్రేట్. దుర్గా గారి గురించి నేను చెడుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నన్ను తిట్టేవాడివి, ఆవిడకే సపోర్ట్ గా మాట్లాడేవాడివి. అప్పుడు నాకెంత కోపం వచ్చేదో తెలుసా? అరే ఏంటి ద్వారకా ఇలా చేస్తున్నాడేంటి, ఈయనకు ఆవిడ గారిలో అంత మంచితనం ఏం కనిపించింది అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, సిటీలోకి ఎంటర్ అయినప్పుడే నీకు ఆవిడ మీద డౌట్ కలిగుంటుంది. అందుకే అమ్మ అనే పేరుతో పోలీస్ బుద్ధిని ఉపయోగించి ఆవిడ్ని భలే పట్టుకున్నావు కదూ. ఏం మాట్లాడుతున్నావు? అవసరం కోసం అమ్మ అనే బంధాన్ని అడ్డం పెట్టుకునేంత క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ కాదు నాది. స్వార్థం కోసం ప్రేమ నటించే మోసగాడిని అనుకుంటున్నావా? ప్రపంచంలో ఏ పదంలోనైనా కల్తీ ఉండొచ్చేమో గాని అమ్మ అనే పదంలో కల్తీ ఉండదు. నేను ఆవిడలో చూసుకున్నది అమ్మతనాన్నే. ఇప్పుడు నేను చేస్తున్నది డ్యూటీ. ఆవిడ్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా నేనెంత మదనపడ్డానో నాకే తెలుసు. ఇవేం తెలియకుండా అమ్మ అనే పదాన్ని హేళన చేస్తున్నావు. నా గురించి ఇదే నన్ను అర్థం చేసుకుంది అంటే నువ్వు ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నది ఇంకా ఆవిడ మీద కోపంతోనేనా? అంటే అది ద్వారకా, అది కాదు. మేడం గారి మీద నాకు కోపం ఎందుకుంటుంది? నువ్వు ఇన్నాళ్ళు ప్రేమగా ఉంటూ సడన్ గా అరెస్ట్ చేసేసరికి నీ గురించి నేను పొరపాటు పడ్డాను. సారీ ద్వారకా. నేను కూడా సారీ. నేను కూడా ఆవేశంలో నీ మీద చేయి చేసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. చూడమతి, నా వృత్తి ధర్మం ప్రకారం ఆవిడలో ఒక దొంగని చూశాను. కర్తవ్యం కోసమే అరెస్ట్ చేశాను. అంతేగాని నా మనసులో ఆవిడకున్న స్థానం ఎక్కడికి పోదు. మా అమ్మ నేను ఇంతవరకు చూడలేదు, కానీ దుర్గా గారిని కలిసిన తర్వాతే మా అమ్మ ఇలా ఉంటుందా అనిపించింది. ఇంకోసారి తప్పుగా మాట్లాడుకో, అర్థమైందా? సారీ ద్వారకా, ఏదో ఆవేశంలో మాట్లాడేశాను. నిన్ను హర్ట్ చేసినందుకు వన్స్ అగైన్ సారీ. మరీ ఫీల్ అవ్వకు. నా మనసేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు కూడా అమ్మ మీద నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. ఏందట్లా చూస్తున్నావు? బాగా నొప్పిగా ఉంది. గట్టిగా కొట్టావు కదా. సారీ. నొప్పి పోయిందా? పోయిందిలే. ఇక నేను బయలుదేరతాను. రా, కాఫీ తీసుకొస్తాను. కాఫీ తాగి వెళ్దు. వద్దులే, టిఫినే పెట్టేశావు కదా. సరే, నేను బయలుదేరతాను. అవంతి, ఏంటి? ఇంట్లో మురారి మయూరి ఉంటారు.
అమ్మ ఈడ ఉందన్న బెంగతో వాళ్ళ అన్నం తినడం మానేస్తారేమో. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే ద్వారకా. ద్వారకా మారాడా? ఇంకా ఆవిడ మీద ప్రేమతోనే ఉన్నాడా? ఏమీ అర్థం కావడం లేదే. ద్వారకాని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏంది ఆలోచిస్తున్నావు? ఏం లేదు, బాయ్. బాయ్. నేను మా అమ్మని కలవాలి. ఆవిడ్ని కలవడానికి ఎవ్వరికీ పర్మిషన్ లేదు. నీకు రాఖీ కట్టాలని ఆల్రెడీ కొనుక్కొని కూడా పెట్టుకున్నాను. కానీ ఈ రాఖీ కట్టించుకునే అర్హత నీకు లేదు. అసలు నువ్వు నా అన్నయ్యవే కాదు.